హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి కార్తీక మాసంలో చివరి రోజైన పాడ్యమి రోజు అంటే పోలి పాడ్యమి రోజు మనం వత్తులు అనేవి వేస్తూ ఉంటాం కదండి నీటిలో. అయితే ఈ పోలి పాడ్యమి వత్తిని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి, అందుకని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అయితే మనకి కార్తీక మాసంలో 365 వత్తులకి ఎంత ఇంపార్టెంట్ అయితే ఇస్తామో మనం, అదే విధంగా పోలి పాడ్యమి రోజు నీటిలో దీపాలు వదలడానికి కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఉందండి. అయితే మనం ఈ నెల రోజులు కూడా, ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయలేని వారు ఈ పోలి పాడ్యమి రోజు ఒక్కరోజు 33 వత్తులతో దీపారాధన చేస్తే నెల మొత్తం చేసినంత ఫలితం కలుగుతుందని కార్తీక పురాణంలో చెప్పబడి ఉందండి. అందుకని మనం ఆ పోలి పాడ్యమి రోజు వత్తిని ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను కొద్దిగా పత్తిని తీసుకుని ఈ విధంగా అయితే నేను ఒత్తునైతే చేసుకుంటున్నానండి. ఈ విధంగా 33 ఒత్తులను అయితే చేసుకోవాలండి. ఈ పోలి పాడ్యమి ఒత్తిని నేను ఇక్కడ 2 విధాలుగా చేసి చూపిస్తానండి. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ విధంగా అయితే మీరు ఈ పోలి పాడ్యమి ఒత్తిని తయారు చేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ కుందొత్తులా చేయకుండా అంటే పువ్వొత్తులా చేయకుండా ఈ విధంగా 2 సైడ్లు కూడా ఒత్తిలా అయితే చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకి ఒత్తు అందంగా కనిపిస్తుందని ఈ విధంగా అయితే చేస్తున్నానండి. ఇలా మనం ఈ ఒత్తులని 33 అయితే చేసుకోవాలండి. పై మనం ఒత్తుని పెట్టుకునే దగ్గర కొద్దిగా పొడవుగా పెట్టుకోవాలండి. కిందది సన్నగా చిన్నదున్నా పర్వాలేదు. అయితే మనకి ఈ పోలి పాడ్యమి ఒత్తి బయట మార్కెట్లో దొరుకుతుందండి. పోలి పాడ్యమి ఒత్తి అంటే ఇస్తారు. అయితే మనం బయట తెచ్చుకున్నది అంత మడిగా శుచి శుభ్రంగా ఉంటుందో లేదో తెలియదు కదండి. అందుకని ఈ విధంగా మన చేతులతో మనమే చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని ఈ విధంగా బయట నుండి పత్తి తెచ్చుకుని మనం ఈ విధంగా ఒత్తులను అయితే చేసుకుంటే మంచిదండి. మనం బయట నుండి తెచ్చుకున్న వత్తి తొందరగా కొండెక్కిపోతుందండి. అదే మనం ఇలా నీట్గా చేసుకుని పెట్టుకుంటే మనం పోలి పాడ్యమి రోజు, పోలి పాడ్యమి కథ అవి చదువుకుంటాం కదండి, అవన్నీ మనం పూజ అంతా చేసే వరకు కూడా మనకి ఈ ఒత్తి అనేది వెలుగుతూ ఉంటుంది. మనం ఈ ఒత్తిని అరటి డప్పల్లో కానీ లేదా కొబ్బరి చెప్పులో కానీ వేసుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ 33 ఒత్తులే ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనం నెల రోజులు దీపారాధన చేసి ఉండకపోతే 30 రోజులకి 30 ఒత్తులు, అలాగే ఒక ఒత్తు విఘ్నేశ్వరుడికి, ఒక ఒత్తు గంగాదేవికి, ఒక ఒత్తు గౌరీదేవికి అని 33 ఒత్తులను అయితే వేయాలండి. తప్పనిసరిగా పోలి పాడ్యమి రోజు 33 ఒత్తులనే వేయాలి. ఈ ఒత్తులను మనం తయారు చేసేటప్పుడు చక్కగా స్నానం చేసి మడిగా ఉన్నప్పుడే ఈ ఒత్తులు అనేవి తయారు చేసుకోవాలండి. ఈ విధంగా 33 ఒత్తులని తయారు చేసుకున్న తర్వాత ఈ 33 ఒత్తులని వీడియోలో చూపించే విధంగా ఒక ఒత్తులా చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఒత్తు అందంగా కనిపిస్తుందండి. అంటే మనం ఈ ఒత్తులను చేసుకున్నప్పుడు ఒకవైపు పొడవుగా ఒత్తి అనేది పెట్టాం కదండి, మరొక వైపు చిన్నగా ఒత్తిని పెట్టాం కదండి. చిన్నగా పెట్టిన వైపు ఒత్తిని కింద పెట్టుకుని పెద్దగా మనం ఒత్తిని చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఒత్తిని పైకి వచ్చేలా పెట్టుకుంటే మనకి ఒత్తి బాగా కనిపిస్తుందండి. ఇలా మనం ఒత్తుల్ని పెట్టేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా స్లోగా చేసుకోవాలండి, లేకపోతే మనకి ఒత్తులు పక్కకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా అన్ని ఒత్తులని మనం ఒక దిక్కున పెట్టుకున్న తర్వాత ఈ ఒత్తులని ఈ దారంతో అయితే కట్టుకోవాలండి. దారంతో కట్టుకుంటే ఈ ఒత్తులు మనకి బాగా నిలుస్తాయి. అలాగే ఒత్తి కూడా ఎక్కువసేపు వెలుగుతుందండి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజు ఒత్తిని అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలండి. ఇలా మనం దారంతో కట్టుకున్న తర్వాత ఇంకొద్దిగా పత్తిని తీసుకుని దీనికి కొద్దిగా మనం ఒత్తిలా కొద్దిగా పొడవుగా చేసుకుంటే మనకి ఒత్తి వెలిగించినప్పుడు బాగా వెలుగుతుందండి. ఇలా మనం ఒత్తి కింద కూడా మనం పోగు పెట్టుకున్నాం కాబట్టి ఒత్తి చూడడానికి అందంగా కనిపిస్తుందండి. అదే రెండో విధంగా మనం ఈ ఒత్తిని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నానండి. మనం ఈ ఒత్తులను చేసుకునేటప్పుడు విభూతిని కానీ, ఆవు నెయ్యిని కానీ, పాలు కానీ ఇలా ఏవైనా ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆవు నెయ్యితో ఈ ఒత్తులను అయితే తయారు చేస్తున్నానండి. పువ్వొత్తుల్ని ఒక 33 ఒత్తులను అయితే చేసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో పువ్వొత్తుల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ విధంగా 33 పువ్వొత్తులను అయితే తయారు చేసుకోవాలండి. ఇలా 33 పువ్వొత్తులను తయారు చేసుకున్న తర్వాత కొన్ని ఒత్తులను తీసుకుని ఈ ఒత్తులని మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకుని పోలి పాడ్యమి రోజు దీపారాధన
దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ఈ 33 పువ్వొత్తులని ఈ విధంగా 11 ఒత్తుల చొప్పున ఈ విధంగా 3 భాగాలుగా విభజించి ఈ విధంగా మనం వీటిని అరటి డొప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ వేసుకుని ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. లేదు ఏకవత్తిలా చేసి పెట్టుకుందాము అని అనుకుంటే ఈ 33 పువ్వొత్తులని ఒక ఒత్తిలా అయితే కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా 33 ఒత్తులని ఒక దగ్గర పెట్టుకుని ఇప్పుడు దారంతో వీటి చివరలని చుట్టుకోవాలండి. చివర చుట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పత్తిని తీసుకుని మనం కొద్దిగా మళ్ళీ పైకి ఒత్తిలా చేసుకుంటే మనకి ఇక్కడ పోలిపాడ్యమి రోజు ఒత్తి అనేది రెడీ అయిపోతుందండి. మీరు ఇలా చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే పువ్వొత్తులతోటే అరటి డొప్పల్లో ఒత్తులను వేసుకుని 33 ఒత్తులని దీపారాధన చేసుకోవచ్చండి. ఇలా మాకు ఒత్తి ఎక్కువసేపు వెలుగుతుంది పూజ చేసేటంతసేపు అని అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ఈ పోలిపాడ్యమి ఒత్తిని అనేది తయారు చేసుకోండి. అంతేనండి, చూసారు కదా పోలిపాడ్యమి రోజు ఒత్తిని ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.